సంతోంది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు కలకలం రేగింది. గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరా బయటపడింది. దీంతో విద్యార్థులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. ఓ యువతి సాయంతో ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ 300 మంది యువతుల వీడియోలు చిత్రీకరించి విక్రయిస్తున్నట్లు సహచర విద్యార్థులు ఆరోపించారు. అతడిపై దాడికి యత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు విజయ్ని విచారిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు కలకలం రేగింది. గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరా బయటపడింది. దీంతో విద్యార్థులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. ఓ యువతి సాయంతో ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ 300 మంది యువతుల వీడియోలు చిత్రీకరించి విక్రయిస్తున్నట్లు సహచర విద్యార్థులు ఆరోపించారు. అతడిపై దాడికి యత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు విజయ్ని విచారిస్తున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, గర్ల్స్ హాస్టల్లో హిడెన్ కెమెరాల కలకలాన్ని మనం చూస్తూ ఉన్నాం, వివరాలేంటి? నుంచి కూడా ఈ గుడ్లవేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్న సంఘటన గురించి విద్యార్థులు యజమాన్యానికి వివరించడం జరిగింది. యజమాన్యం దాన్ని పట్టించుకోకపోగా ఇప్పుడు వరకు కూడా ఒక చోద్యం చూస్తున్నట్లుగా వాళ్ళు చేసిన పరిస్థితి, దాని గురించి వివరణ విద్యార్థులు అడిగినా కూడా సమాధానం చెప్పలేని పరిస్థితులు యజమాన్యం ఉండటం, దాని మీద యజమాన్యం తక్షణమే మాకు వివరణ ఇవ్వాలి, దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి నిన్న రాత్రి విద్యార్థులు సంఘటితంగా ఒకేసారి ఆవరణలోకి వచ్చి కాలేజీ ఆవరణలోకి వచ్చి వాళ్ళు నిరసన తెలియజేయడం జరిగింది. ఆ నిరసనకి సమాధానం యజమాన్యం చెప్పకపోగా పోలీసులను పిలిపించడం జరిగింది. జ్యోతి, అయితే ఈ విషయంలో ఫైనల్ విద్యార్థి విజయ్ తో పాటు ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ఈ ఇంజనీరింగ్ కళాశాలలో ఒక విద్యార్థిని విజయ్ కి సపోర్ట్ చేసి ఈ హిడెన్ కెమెరాలు పెట్టారనేది ఒక అభియోగం. దాని మీద పోలీసు వారు విచారణ చేస్తున్నాము. ఆ విచారణ గోప్యంగా ఉంచారు. ఇప్పటి వరకు కూడా పోలీసులు వాళ్ళు ఎవరికి ఎలాంటి సమాచారం కానీ యజమాన్యానికి కానీ మనకి మీడియాకి కానీ ఎవరికి కానీ వాళ్ళు ఏది కూడా తెలియపరచట్లేదు. మేము విచారణ చేస్తున్నాం, మేము కస్టడీలోకి తీసుకున్నాము అని చెప్తున్నారే తప్ప ఇప్పటి వరకు మనకి ఎలాంటి సమాచారం కూడా వాళ్ళు తెలియపరచలేదు. యజమాన్యం కూడా ఎక్కడ కూడా స్పందించడానికి నిరాకరిస్తున్నారు. వాళ్ళు కూడా ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తకపోగా వివరణ ఇవ్వడానికి అక్కడ ఉన్న కాలేజీ వార్డెన్స్ కానీ ఎవరు కూడా స్పందించట్లేదు. అయితే మరి స్టూడెంట్స్ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది ఈ విషయంలో? తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా విద్యార్థులు హాస్టల్ బయటనే ఉండి వాళ్ళు సెల్ ఫోన్ అంటే అక్కడ కరెంట్ తీసివేయడం జరిగింది. సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేసి
మాకు న్యాయం జరగాలి. మాకు ఈ 300 పైచులక వీడియోలు ఇక్కడ నుంచి వెళ్ళినవి, వీటి మీద మాకు న్యాయం చేయాలి. ఎవరెవరు అసలు విద్యార్థులు అసలుకి చాలా భయంకరంగా వాళ్ళు వేదనతో ఉన్నారు, వాళ్ళు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు నిజం అనేది కూడా ఇంకా వాళ్ళకి అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. ఈ కెమెరా రన్ అయిందా, రన్ అవ్వలేదా, ఈ వీడియోలు ఇక్కడ నుంచి ఆ బాయ్స్ హాస్టల్లో ఉన్న అతనికి అందినయా అందలేదా అనేది ఇంకా పూర్తిగా విచారణ చేయాల్సి ఉంది. అయితే విద్యార్థులు మాత్రం ఇది 100% గా పక్కా ప్లానింగ్ గా మా తోటి ఉన్న విద్యార్థిని ఈ విధంగా చేసిందని చెప్పేసి వాళ్ళు చాలా వేదనతో ఉన్నారు. ఎవరు కూడా అసలుకి ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో పోలీసు వారే దీని మీద చర్య తీసుకోవాలి, మాకు న్యాయం జరగాలి, యజమాన్యం తక్షణమే స్పందించాలి, యజమాన్యం ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి మాకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. అయితే పోలీసు వారు మేము న్యాయం చేస్తాము, మీకు ఎలాంటి ఇబ్బందులు అంటే వీటి మీద వీడియోలు రాలేదు అని చెప్పేసి పోలీసు వాళ్ళు వాళ్ళకి చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా యజమాన్యాన్ని పిలిపించి ఇది జరిగింది, ఇలా జరిగింది, దీని మీద విచారణ చేద్దాము, మాకు సహకరించండి అని చెప్పేసి పోలీసు వారు కానీ యజమాన్యం కానీ విద్యార్థులకు ఇప్పటి వరకు కూడా భరోసా కల్పించలేకపోయారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.